ప్రతి వీక్ మనకి 3 3 PM దగ్గర ఒక మంచి మూమెంట్ కనిపిస్తుంది ప్రతి వీక్. అది ఎక్స్పైరీ డే రోజు. అంటే మనం పొరపాటున ఇక్కడ 5 రూపీస్ దగ్గర మనం ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే విత్ ఇన్ 10 నిమిషాల్లో అది 50 టచ్ అయింది. అంటే 5 రూపాయలు ఉండే ఆప్షన్ 10 నిమిషాల్లో 50 టచ్ అయింది. 50 అంటే 10,000 కాస్త ₹1,00,000 విత్ ఇన్ 10 నిమిషాలు. మనం చేయాల్సిందంతా ఏం లేదు, సింపుల్. 3 గంటలకు ముందు మనకి ఏదైనా ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుందా అని చెక్ చేయాలి. సపోజ్ ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది 3 గంటలకు ముందు. ఓవరాల్ ట్రెండ్ కూడా మార్కెట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే ఆల్రెడీ డౌన్ ట్రెండ్లోకి వచ్చేసింది. మామూలుగా ఈరోజు ఓపెనింగ్లో ఫస్ట్ అప్ ట్రెండ్లో ఉండే, ఇప్పుడు ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్ వచ్చేసింది. ఇప్పుడు 15 మినిట్స్ మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఆల్రెడీ పైకి వెళ్ళి ఓవరాల్గా ఒక లోయర్లో అయితే క్రియేట్ అయ్యి డౌన్ ట్రెండ్ అయితే ప్రూవ్ చేసింది. ఓకేనా. ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకో 5 రూపీస్ ఆప్షన్ దగ్గర 24,500 కాదు 24,450 ఆప్షన్ 5 రూపీస్ దగ్గర కొన్నాం అనుకో. సపోజ్ దీని లో వచ్చేసి 4.7 దగ్గర టచ్ అయింది. 5 రూపీస్ కొన్నాం అనుకో. విత్ ఇన్ 10-15 మినిట్స్లో మనకు ఆప్షన్ అయితే 50 రూపీస్ టచ్ అయింది. మనం చేసేది ఏం లేదు, బై బటన్ నొక్కుతాం, సెల్ బటన్ నొక్కుతాం అంతే. కానీ ఎంటర్ ఇచ్చే ఫియర్ ఉందంటే ఎక్స్పీరియన్స్ బట్టి మనకు ఎంట్రీ ఇవ్వడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మీకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ ఇవ్వడానికి కాన్ఫిడెన్స్ లేదనుకోండి, 15 మినిట్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. 15 మినిట్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని 15 మినిట్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, సపోజ్ ఇక్కడ సెల్కి కన్ఫర్మేషన్ వచ్చింది ఎంతకి 12 గంటలకి. ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి 12:15 దగ్గర అంటే 12:14 ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకేనా. సో ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఆల్రెడీ 9 EMI కింద ఉన్నాము. ఈఎంఐ ఏది అప్లై చేసినా 9 EMI ప్లస్ 15 మినిట్ టైం ఫ్రేమ్లో 9 EMI. సో 9 EMI కింద ఉన్నాం కాబట్టి ఎంట్రీ తీసేసుకోవచ్చు. భయపడాల్సిన పని ఏం లేదు. ఎందుకు, మన స్టాప్ లాస్ ఏంటి 9 EMI. మన స్టాప్ లాస్ 9 EMI కాబట్టి 9 EMI కింద ఎంట్రీ తీసుకుంటాం, దానిపైన స్టాప్ లాస్ పెడతాం. భయపడాల్సిన పని ఏం లేదు, వదిలేస్తాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు వెయిట్ చేస్తాం మూవ్మెంట్ ఏమన్నా వస్తుందా అని. ఇప్పుడు ఈజీగా 3 టైమ్స్ అయింది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం 15 మినిట్ టైం ఫ్రేమ్లో ప్రకారం చూస్తే విత్ ఇన్ ఇక్కడికి 3 టైమ్స్ మార్కెట్ టచ్ అయింది. మనం 5,000 పెడితే 15,000. సపోజ్ ఇక్కడ 15 మినిట్ సెట్ చేసి చూపిస్తా. సో మీరు ఇక్కడ గమనిస్తే మనం 15 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ 15 రూపీస్కి ఎంట్రీ ఇచ్చినాం. అది విత్ ఇన్ అర్ధ గంట లేదా గంటలో 45 టచ్ అయిందా లేదా. సో మనం 5,000కి 15,000 సంపాదిస్తాం. 5,000కి మహా అయితే ఎంత పోతుంది 9 EMI కింద క్లోజ్ చేస్తే. 3 సార్లు అనుకోండి, 4 సార్లు అనుకోండి, ఎంత పోతుంది 4,000 పోతుంది. కానీ ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది 5,000కి 10,000 ప్రాఫిట్. ఓవరాల్ 6,000 ప్రాఫిట్ మిగిలినట్టే కదా. 6,000 ప్రాఫిట్ మిగిలినట్టే. అందుకే ట్రేడింగ్ అటెంప్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ అయితే ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. ఓకేనా. ఆప్షన్స్ అనేది మనకు ఇప్పుడు ITM ఆప్షన్స్ ట్రేడ్ చేసినాం అనుకోండి, ఇన్ ద మనీ ఆప్షన్స్, మనం ఎంతైతే సంపాదిస్తామో అంత ఖచ్చితంగా ఓవరాల్గా ఒక హై లెవెల్ అమౌంట్ అయితే సంపాదించలేము ITM ఆప్షన్స్ నుంచి. అందుకే కొంచెం రిస్క్ తీసుకున్నా పర్లేదు. OTM అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ట్రేడ్ చేయండి. పక్కా ఎంట్రీ ప్లాన్ చేయండి. పక్కా ఎంట్రీ ప్లాన్ చేసి ఎంట్రీ పర్ఫెక్ట్ కొట్టినాం అనుకో,
దెబ్బకి 10 టైమ్స్ రిటర్న్. 3 గంటలకి 3 వారాల నుంచి 10 టైమ్స్ రిటర్న్ ఇస్తుంది మార్కెట్. ప్రతి మంగళవారం 3 గంటలకి 3 గంటలకు ముందు 2 నిమిషాల ముందు మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. పోయిన వారం నుండి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సేమ్ అదే ట్రెండ్ లైన్ ప్రకారం యాక్టివేట్ అయింది పోయిన మంగళవారం. ₹5 ఉండే ఆప్షన్ విత్ ఇన్ 2-3 నిమిషాల్లో ₹50 అయింది. చూడండి ఇక్కడ. ఇది మంగళవారం, ట్యూస్డే. ఇక్కడ ట్యూస్డే మీకు కనిపిస్తుందా? ట్యూస్డే. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. చేయాల్సిందంతా ఒకటే, మనం ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసిన మనకి మూడోసారి మామూలుగా ఎంట్రీ యాక్టివేట్ అవుతుంది 3 గంటలకు ముందు. సో ఇది 3 గంటలకు ముందు ఇక్కడ ఎంట్రీ యాక్టివేట్ అయింది. దాదాపు 257 దగ్గర ఒకటేసారి ఇది 20 సార్లు పోయింది. ₹5 ఉండే ఆప్షన్ 5 into 20 ఎంత? ₹100 అయింది. విత్ ఇన్ ₹5 ఉండే ఆప్షన్ ₹100 విత్ ఇన్ 3-4 నిమిషాల్లో. ఇంత పవర్ఫుల్ స్టాక్ మార్కెట్. చేయాల్సిందంతా ఏం లేదు, పర్ఫెక్ట్ ఎంట్రీ ఇవ్వాలంటే పర్ఫెక్ట్ ఎంట్రీ ఓటీఎం ఆప్షన్స్లో వేయాలి. ఇప్పుడు మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకో, ₹1,00,000 ట్రేడింగ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 5K పెడితే చాలు. 5K నుంచి డెవలప్ చేసి క్యాపిటల్ గ్రో చేసి నిదానంగా అప్పుడు మనకి 5Kతో 1,00,000 రీచ్ అయినప్పుడు 1,00,000 ఇన్వెస్ట్ చేయొచ్చు, 1,00,000తో ట్రేడ్ చేయొచ్చు. కానీ మీ దగ్గర 1,00,000 ఉంది, 1,00,000తోనే ట్రేడింగ్ స్టార్ట్ చేయకూడదు. స్టార్టింగ్ 5,000తో చేయొచ్చు. 5,000 కాకపోతే 3,000తో కూడా ఓటీఎం ఆప్షన్ ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో ట్రేడింగ్ అనేది ఈజీనే. లాస్ తక్కువ తీసుకోవాలా, లాభం వచ్చేటప్పుడు వదిలేయాల. ఇప్పుడు కొంచెం లాభం చూసి 500 చూసి ఈరోజు నేను ఎంత బుక్ చేసిన, 500 బుక్ చేసిన. ఇక్కడ ఎంత కనిపిస్తుంది? కొంచెం లిమిటెడ్ ప్రాఫిట్ వచ్చినప్పుడే బుక్ చేసేసిన. సో మనం ఎప్పుడైనా ప్రాఫిట్ హోల్డ్ చేసేటప్పుడు ఎక్కువసేపు హోల్డ్ చేయాలి, లాస్ కట్ చేసేటప్పుడు వెంటనే కట్ చేయాలి. సో ఇది స్టాక్ మార్కెట్ సీక్రెట్. సో మళ్ళీ నెక్స్ట్ టైం అన్నీ లైవ్ ట్రేడ్ అప్డేట్ చేస్తా. లైవ్ ట్రేడ్స్ అన్నీ నిదానంగా డే బై డే డైలీ ట్రేడింగ్ చేస్తాను నేను. ప్రతి ట్రేడ్ అప్లోడ్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బాయ్.